ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త అక్కినేని ఆత్మహత్య, తీవ్ర దుఃఖంలో నాగార్జున అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. ఫ్రెండ్స్, మన దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, వివరాలకు వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, తన సినిమాలతో ఇండియాని షేక్ చేసిన అక్కినేని నాగేశ్వరరావు ఆత్మహత్య చేసుకుని మరణించాలని అనుకున్నారా? సూసైడ్ చేసుకోవడం కోసం ఏకంగా సూసైడ్ స్పాట్కి కూడా వెళ్ళారా? ఇంతకీ ఆయనకి వచ్చిన కష్టం ఏమిటి? ఎందుకు సూసైడ్ చేసుకోవాలి అనేంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు అనే సంగతి ఇప్పుడు చూద్దాం. చాలామంది సీనియర్ హీరోలు సినిమాల్లోకి రావడానికి ముఖ్య కారణం నాటకాలు. వాళ్ళు నాటకాల్లో చేసే నాటక రంగంలో మంచి ప్రశంసలు పొందాక సినిమాల మీద ఇంట్రెస్ట్ పెరిగి రంగుల ప్రపంచంలోకి వచ్చారు. అలా అప్పటి సీనియర్ హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఇలా ఎంతోమంది మొదట నాటక రంగంలో రాణించిన సమయంలో ఎక్కువగా ఆడవాళ్ళు వేషాలు వేశారట. ఇక సినిమాల్లోకి వచ్చాక కూడా కొన్ని సినిమాల్లో ఆడవాళ్ళ పాత్రలు పోషించారు. అయితే లేడీలాగా నటించడంతో కొంతమంది ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, అలాగే ఆయన ఫ్రెండ్స్ ఏఎన్ఆర్ని నపుంసకుడు, గే అంటూ అవమానించారట. చాలాసార్లు వాళ్ళ మాటలు పట్టించుకుని ఏఎన్ఆర్ పదే పదే ఆ మాటలతో హింసిస్తూ ఉంటే తట్టుకోలేక ఓ రోజు చెన్నైలోని మెరీనా బీచ్కి వెళ్ళారట. కానీ అదే సమయంలో ఎవరైతే తనను చూసి నవ్వి హేళనగా మాట్లాడారో వారితోనే పొగిడేలా చేపించుకుంటాను అని చెప్పేసి మళ్ళీ తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారంట. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా